ఈరోజు నేను అనుముల నుండి అనుములవారిగూడెంకి వెళ్తుంటే నాకు రోడ్డు పక్కన ఈ విగ్రహం కనపడింది. ఈ విగ్రహం చూడడానికి చుట్టూ చిన్న చిన్న మొక్కలు మొలిచి ఆకారం అంత కనపడతలేదని ఆ కర్తవ్యంగా నేను ఈ చెట్లన్నీ పీకేసి ఆ విగ్రహాన్ని కొద్దిగా శుభ్రం చేసి చూశాను. ఈ విగ్రహం చూడడానికి చాలా భిన్నంగా చాలా అందంగా ఉంది. ఒక భక్తుడు దేవుడికి దండం పెడుతున్నట్టు 2 చేతులు పైకి లేపి నమస్కరిస్తున్నాడు. ఈ విగ్రహం ఏంటా, ఈ కథ ఏంటా అని స్థానికులు అడిగినప్పుడు పంట పొలాల నిమిత్తం నీళ్ల కోసం ఒక బావి తోమినప్పుడు ఆ బావిలో 10 సంవత్సరాల క్రితం ఈ విగ్రహం దొరికిందని, ఈ ఊరి పొలిమేరలో ఈ విగ్రహం పెట్టినట్టు ప్రతి పండగకి కుంకుమ పసుపులతో కొబ్బరికాయలు కొట్టి విగ్రహాన్ని అలంకరిస్తారని స్థానికులు చెప్పారు. బావిలో దొరికిన ఈ భక్తుని విగ్రహాన్ని దైవంగా భావించి గ్రామ పొలిమేరలో పునఃప్రతిష్ఠించి పూజలు జరిపిస్తున్న ఈ గ్రామ ప్రజలకి నా బిగ్ సెల్యూట్. మన పురాతన మన కట్టడాలను, మన విగ్రహాలను, మన దేవుళ్ళను కాపాడుకోవడం మన బాధ్యత, మన ధర్మం, మన హక్కు. జై భవానీ.